Okay, good morning, all of you, my dear students. Today ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒక ఫైల్ షేర్ చేస్తాను. ఒకసారి ఆ ఫైల్ చూడండి. ఆల్రెడీ నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో మోటార్ కార్ అనే పరిలబ్ధి అది చేస్తూ ఈరోజు వాటిపైన ఒక 4 లెక్కలు డిస్కస్ చేద్దాము. సో ఓకే, ఫైల్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నాకు ఫైల్ కనబడింది లేదో ఒకసారి మోటార్ కార్ సౌకర్యం అనే ఫైల్ కనబడిందా? ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓకే, మధ్య మధ్యలో జాయిన్ అవుతుంటారు. ఇక మనం స్టార్ట్ చేద్దాము. టైంలోనే రమ్మంటున్నాను, అందుకని. ఆల్రెడీ 8 minutes ఓవర్. ఓకే, లాస్ట్ మనం సెషన్లో మోటార్ కార్ సౌకర్యం గురించి చెప్పుకున్నాము. ఇది తప్పనిసరిగా మన లెక్కల్లో రావడానికి అవకాశం ఉండే క్వశ్చన్ అని చెప్పి అనుకున్నాము. ఇక ఇందులో ఒక్కసారి వాటి 4 టేబుల్స్ గురించి చెప్పి అప్పుడు లెక్కల్లోకి వెళ్దాము. అప్పుడు మీకు లెక్కలు బాగా అర్థమవుతాయి. మళ్ళీ ఫస్ట్ 4 టేబుల్ ఏంటంటే ఒకసారి చూద్దాం. మొదటి టేబుల్ ఏంటంటే కారు ఉద్యోగిది అయి ఉండి, అంటే యజమాని ఒక పరిలబ్ధి కింద, అంటే సౌకర్యం కింద లేదా సదుపాయం కింద తన ఉద్యోగికి ఒక కారు యొక్క సదుపాయాన్ని కల్పించినట్లయితే దాన్ని మోటార్ కార్ సౌకర్యం అంటారు. ఇది పరిలబ్ధిగా మనం భావించబడుతుంది. ఎటువంటి పరిలబ్ధి అంటే ప్రత్యేకమైన సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకు మాత్రమే విధించేటటువంటి పరిలబ్ధిని మనం ఈ మోటార్ కార్ సౌకర్యంగా, అందులో 5 రకాల పరిలబ్ధులు ఉన్నాయి. అందులో ఇది ఒక పరిలబ్ధి అనమాట. ఎక్కువగా మనకి రావడానికి అవకాశం ఉండేది మోటార్ కారు ఒకటి. కాబట్టి దీనిపైన ఇప్పుడు 4 లెక్కలు నేర్చుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నిన్న చెప్పినటువంటి దానిలో కారు ఉద్యోగిది అయి ఉండి ఖర్చులు యజమాని చెల్లించినప్పుడు, ఇక్కడ చూడండి, కారు తన సొంతంగా ఉద్యోగిదే ఇక్కడ, కానీ ఖర్చులు మాత్రం నువ్వు పెట్రోలు మిగతా దానికి కావాల్సిన ఖర్చుల్ని యజమాని పెట్టాడు అనుకుంటే అప్పుడు ఏం ట్రీట్మెంట్? 3 రకాల అవసరాలు ఉంటాయి. ఏంటంటే అవంటే కారు ఆఫీస్ అవసరాలకు ఉపయోగించినప్పుడు పన్ను ఉండదు. కారుని ఉద్యోగి తన సొంతానికే వాడుకున్నాడు, వాడి కారు కాబట్టి అతను సొంతానికి వాడుకున్నాడు, కానీ ఖర్చులు ఎవరు పెట్టారు? యజమాని పెట్టాడు. అలాంటి సందర్భాల్లో యజమాని పెట్టిన ఖర్చులు పైన వేసి అందులోంచి ఇతను ఏమైనా తిరిగి కొంత భర్తీ చేశాడా ఉద్యోగి అనేది చూసి ఆ ఉద్యోగి తిరిగి చెల్లించిన ఖర్చులను తీసివేస్తాము. ఆ మిగిలిన దాన్ని మనం పన్ను విధించే పరిలబ్ధి అంటాము. అలాగే కారుని ఉభయ అవసరాలకు ఉపయోగించినప్పుడు ఎక్కువగా ఈ మాటే మనకి లెక్కల్లో అడగడం జరుగుతుంది. కారు ఉద్యోగి సొంత అవసరాలకు మరియు ఆఫీస్ అవసరాలకు కూడా ఉపయోగించినప్పుడు ఎలా అంటే యజమాని ఖర్చులు పెట్టాడు కాబట్టి యజమాని ఖర్చులను ఇక్కడ నమోదు చేసి దిగువన ప్రామాణిక విలువ 1 అనే దాన్ని, అక్కడ ఎంత విలువ ఉంటుందో ప్రామాణిక విలువ, ఆ మొత్తాన్ని ఇక్కడ 1800 అయితే 1800, 2400 అయితే 2400 అవుతుంది. ఏమిటి 1800 అంటే కారు చిన్నదైనప్పుడు 1800 వేస్తాం. ఎప్పుడు అది యజమాని ఖర్చులు పెట్టినప్పుడు ప్రామాణిక విలువ 1 తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ చిన్న కారు అని లెక్కలో ఇచ్చినప్పుడు ఇక్కడ 1800 తీసుకోవాలి నెలకి. పెద్ద కారు అని లెక్కలో ఇచ్చినప్పుడు నెలకు 2400 తీసుకోవాలి. అది. ఇక ఇప్పుడు మనం రెండవ టేబుల్లోకి వెళ్తున్నాము. రెండవ టేబుల్ ఏంటంటే కారు యజమానిది, ఖర్చులు కూడా యజమాని చెల్లించాడు. ఎక్కువగా 90% లెక్కల్లో మనకు రావడానికి అవకాశం ఉండేది ఇదే టేబుల్. కారు యజమాని పెట్టాడని, కారు యొక్క ఖర్చులు కూడా యజమాని చెల్లించాడని లెక్కలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటిని మనం ఒక్కసారి చూద్దాము. కారు యజమానిది అయినప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఉద్యోగి కారు ఆఫీస్ అవసరాలుగా ఉపయోగించాడు మొదట. ఏ సందర్భంలో అయినా ABCD 4 సందర్భాల్లో కూడా ఉద్యోగి కారుని ఆఫీస్ అవసరాలకు ఉపయోగించినప్పుడు ట్యాక్స్ అనేది పడదు, పూర్తిగా పన్ను నుండి మినహాయించబడిన పరిలబ్ధి అవుతుంది. ఇటొచ్చి ఆ కారుని ఉద్యోగి తన సొంత అవసరాలకి పూర్తిగా వాడుకున్నాడు. చూడండి, కారు ఎవరిది? యజమానిది. దాని మీద ఖర్చులు ఎవరు పెడుతున్నారు? యజమాని పెడుతున్నాడు. కానీ వాడుకున్నది ఎవరు? సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు. ఇటువంటి సందర్భంలో మనకి లెక్క ఈ 3 అంశాలతో ఇచ్చినట్లయితే అప్పుడు యజమాని ఖర్చులు పెట్టి ఉంటాడు, ఆ ఖర్చులన్నీ మొదట వేస్తాం. దానికి డ్రైవర్ని కూడా పెట్టి ఉంటే ఆ డ్రైవర్ జీతం కలుపుతాము. ప్లస్ కారు యజమాని యొక్క సొంతం అయితే అతనికి దాని అద్దె, అంటే ఆ సంవత్సరంలో కారు అసలు విలువ ఎంత ఉంది ఇక్కడ గమనించండి.
ఆ సంవత్సరానికి కారు అసలు విలువ అంటే తరుగుదల పోను అనమాట. అక్కడ జీవితకాలం ఉంటుంది కదా! దాని జీవితకాలంలో మనం తరుగుదల తీసివేయాలి. తీసివేయగా దానికి అక్కడ ఇస్తాడు బ్రాకెట్‌లో కారు అసలు విలువ అని చెప్పి. ఆ రోజుకి ఎంతుందో. అంటే కొన్నప్పుడు అది 5,00,000 కారు అయ్యి ఉండొచ్చు, 10,00,000 కారు అయ్యి ఉండొచ్చు. కానీ కొన్ని రోజులు వాడిన తర్వాత తరుగుదల అరుగు తరుగులు ఉంటాయి కాబట్టి వాటిని తీసివేయగా దాని యొక్క అసలు విలువని అక్కడ లెక్కలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇస్తే కారు యొక్క అసలు విలువలో 10% ఇక్కడ కలపాల్సి ఉంటుంది. ఈ 3. లేదు కారుని అద్దెకి తీసుకొని యజమాని ఉద్యోగికి సమకూర్చాడు అన్నట్లయితే ఆ అద్దెకి తీసుకున్న విలువ ఎంతో అదైనా ఇస్తాడు, దానిని కలపాలి. ఏదైనా సరే 3 విషయాలు ఇక్కడ కలపాలి. ఒకటి యజమాని చేసిన ఖర్చులు తప్పనిసరిగా ఇస్తాడు, వాటిని డ్రైవర్ జీతం ఉంటే కలపాలి, లేకపోతే వదిలేస్తాము. మూడవది యజమాని చెల్లించిన అద్దెనే ఉంటుంది, లేదంటే కారు యొక్క అసలు విలువలో 10% ఉంటుంది. రెండైతే ఉంటాయి ఇక్కడ డ్రైవర్ జీతం లేకపోయినా. కాబట్టి ఈ మూడింటిని కలిపాక ఆ వచ్చిన మొత్తంలోంచి ఉద్యోగి ఏదైనా కొంత మొత్తాన్ని వెనక్కి కట్టాడా యజమానికి, తిరిగి ఏదైనా చెల్లించాడా, భర్తీ చేశాడా, ఇలాంటి ఇటువంటి మాటలు ఉంటాయి ఇక్కడ. తిరిగి చెల్లించిన మొత్తం అని, భర్తీ చేసిన మొత్తం అని, కట్టిన మొత్తం అని, ఇలాంటి మాటలు ఉంటాయి. అది గమనించాలి మనం. సో ఉద్యోగి తిరిగి చెల్లించిన మొత్తం ఎంతో అది తీసేస్తే ఏదైతే ఇంకా మిగిలిందో దానిని మనం పన్ను విధించబడు పరిలబ్ధి అని అంటాము. దానిపైన అతను ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు బి అనే మనం ఇక ఉద్యోగి ఉభయ అవసరాలకు వాడినప్పుడు, అంటే టేబుల్ బిలోనే ఎక్కువగా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగి 2 సొంత అవసరానికి వాడుకున్నాడు, ఆఫీస్ అవసరాలకి వాడుకున్నాడు. ఇటువంటి సందర్భాలలో మన ఇక్కడ ప్రామాణిక విలువ 1 ప్రకారము పన్ను విధిస్తాము. యజమాని ఖర్చులు చెల్లించాడు కాబట్టి ప్రామాణిక విలువ 1 తీసుకోవాలి. ప్రామాణిక విలువ 1లో ఏమేమి ఉంటాయి? చిన్న కారు అయితే నెలకు 1800 వెయ్యాలి ఇక్కడ. అది పెద్ద కారు అయితే నెలకు 2400 వెయ్యాలి. మరి చిన్న కారు అనేది ఎలాగంటే 1600 సీసీ అంతకన్నా తక్కువ కానీ, 1.6 లీటర్ల సామర్థ్యం అంతకంటే తక్కువ కానీ అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 1600 సీసీ కంటే ఎక్కువైతే పెద్ద కారుగా భావించాలి, 1.6 లీటర్ల కంటే ఎక్కువైతే పెద్ద కారుగా భావించాలి. ఇక ఇవేమీ ఇవ్వలేదు, వాడే చిన్న కారు అన్నాడు, వెంటనే మీరు 1800 నెలకు వేసుకోవచ్చు. వాడే పెద్ద కారు అన్నాడు, నెలకు 2400 వేసుకోవాలి. ఈ విధంగా బి అనేటటువంటి పట్టికలో మనం చెప్పుకుంటాము. ఇక సి అనే పట్టికలో చూసినప్పుడు ఇక్కడ కారు యజమానిదే, ఖర్చులు మాత్రం ఉద్యోగి పెట్టుకున్నాడు. అది ఇక్కడ గమనించండి. ఉద్యోగి ఖర్చులు పెట్టుకున్నప్పుడు ఇక యజమాని ఖర్చులు అనే భావన ఎక్కడా రాదు. కాబట్టి కారు యజమానిదే కానీ దానికి పెట్రోల్ కొట్టించి దానికి అంటే డ్రైవర్కి జీతం ఇచ్చుకుంటూ ఇలాంటివన్నీ ఖర్చులు ఉద్యోగి పెట్టుకుంటున్నాడు. అటువంటి సందర్భాల్లో పూర్తిగా ఉద్యోగి పెట్టుకుంటూ ఆఫీస్ అవసరాలకే వాడాడు అనుకోండి, అప్పుడు కూడా ట్యాక్స్ ఉండదు. మళ్ళీ అతను తన సొంతానికి పూర్తిగా వాడాడు అనుకోండి, తనే ఖర్చులు పెట్టుకుంటున్నాడు కాబట్టి. కానీ యజమాని కదా కారు, అప్పుడు కారు యొక్క ఖరీదు ఎంతో అడిగి తెలుసుకుని అందులో 10% అద్దె అని అమౌంట్ని వేస్తాము. లేదా కారు యొక్క అద్దెకి తీసుకున్నదైతే అద్దెని వేస్తాము. మరియు ఇక్కడ డ్రైవర్ని పెట్టుకొని డ్రైవర్కి కూడా జీతం ఇచ్చినట్లయితే ఆ డ్రైవర్ జీతం కూడా కలుపుతాం. ఎప్పుడు యజమాని యొక్క కారుని ఉద్యోగి ఖర్చులు పెట్టుకొని తన సొంత అవసరాలకు తిప్పుకుంటున్నప్పుడు, అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యజమాని ఖర్చులు ఎందుకు రాలేదు అంటే ఉద్యోగి చెల్లించిన ఖర్చులు కాబట్టి ఇవి యజమాని ఖర్చులు అనే భావన ఉంటుంది ఇక్కడ. అది ఇక మళ్ళీ ఎక్కువగా రావడం ఉభయ అవసరాలు. ఇక్కడ చూడండి, ఉభయ అవసరాన్ని ఒక మాట అనేసాడు. ఉభయ అవసరం అంటే మనకి వెంటనే లైట్ వెలగాల్సింది ఏంటంటే సొంత అవసరము మరియు ఆఫీస్ అవసరాలు అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉద్యోగి ఖర్చులు చెల్లించాడు కాబట్టి ప్రామాణిక విలువ 2, ప్రామాణిక విలువ 2 ప్రకారం పన్ను విధించబడును. ప్రామాణిక విలువ 2 అంటే ఏంటి? చిన్న కారు అయితే నెలకు 600, పెద్ద కారు అయితే నెలకు 900. అది ఇక్కడ ప్రామాణిక విలువ 2. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, లెక్కలో ఇవ్వడు ఆ విషయాన్ని. మనమే ఉద్యోగి ఖర్చులు చెల్లించాడు అన్నప్పుడు, చిన్న కారు అని ఉన్నప్పుడు, సో వెంటనే నెలకు 600 రూపాయలు చొప్పున మనం అక్కడ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకవేళ డ్రైవర్ కూడా ఉన్నాడు అనుకోండి, డ్రైవర్ జీతము 900 వేసేయాలి. అది ఇక 4వది, ఉద్యోగి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే క్రమంలో తన సొంత డ్రైవర్ని పెట్టుకొని, తన సొంతంగా లేదా డ్రైవర్ పెట్టుకోకుండా తనే డ్రైవ్ చేసుకుంటూ, ఎందుకంటే పూర్తిగా కాదు, కొంత దూరం వెళ్ళి అక్కడ కారు పెట్టేసి అక్కడి నుంచి ఇతర ప్రయాణ సాధనాలు ఉపయోగిస్తున్నాడు. మళ్ళీ బస్సు ఎక్కువ లేకపోతే ఇంకోటి ట్రైన్ ఎక్కువ ఆఫీస్కి వెళ్తున్నాడు. అయితే ఈ ఖర్చులన్నీ ఎవరు చెల్లిస్తున్నారు? యజమాని చెల్లిస్తున్నాడు. ఇటువంటి సందర్భాల్లో కూడా 2 ఉంటాయి. ఒకటి పూర్తిగా ఆఫీస్ అవసరాలకి ఉపయోగిస్తున్నాడు అనుకున్నప్పుడు పన్ను ఉండదు. లేదు ఉద్యోగి కారుని ఉభయ అవసరాలకు ఉపయోగిస్తున్నాడు,
అప్పుడు యజమాని ఖర్చులు ఎంత ఇచ్చాడో ఆ ఖర్చుల్ని అక్కడ వేసి, అది నెలకు 900 రూపాయలు. అతను డ్రైవ్ చేశాడు కొంత దూరం కాబట్టి ఆ డ్రైవర్ జీతంగా కూడా నెలకి 900 రూపాయలు తీసేస్తే, యజమాని ఖర్చుల్లో 900 రూపాయలు తీసేయాలి. ఇది ఒక ఆడ్ ఫిగర్ అలాగే ఇస్తున్నాడు. దాన్ని అందులో తీసేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మొత్తాన్ని తీసేస్తే మిగిలిన మొత్తమే ఈ ఉద్యోగి పన్ను చెల్లించవలసిన పరిలబ్ధిగా మనం గమనించాలి. ఇప్పుడు ప్రామాణిక విలువను ఒక్కసారి చూద్దాము. కారు సామర్థ్యం మొదటి వరుసలో ఉంది. యజమాని ఖర్చులు చెల్లించినప్పుడు ప్రామాణిక విలువ 1 అంటాము. ఉద్యోగి ఖర్చులు చెల్లించినప్పుడు ప్రామాణిక విలువ 2 అంటాము. సో ఇక్కడ గమనిస్తే ఉద్యోగి ఖర్చులు చెల్లించినప్పుడు ప్రామాణిక విలువ 2గా భావించాలి. అది సి అనేటటువంటి టేబుల్లో ఉన్నది. ఇప్పుడు కారు సామర్థ్యం 1600 సీసీ. ఇది బాగా గుర్తుపెట్టుకుని అందరూ 1600 సీసీ అంటే క్యూబిక్ కెపాసిటీ ఉంటుంది ఏదో, లేదా 1.6 లీటర్లు సామర్థ్యము, లేదా అంతకంటే తక్కువ చిన్న కారు అని అర్థం అనమాట. ఇటువంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఆ యజమాని ఖర్చులు చెల్లించాడు అని అంటే ప్రామాణిక విలువ 1 తీసుకోవాలి, నెలకు 1800 తీసుకోవాలి. ఉద్యోగి ఖర్చులు చెల్లించాడు అంటే ఆ చిన్న కారుకి నెలకు 600 తీసుకోవాలి. అది ఇక్కడ అర్థం. తర్వాత పెద్ద కారు అంటే 1600 సీసీ లేదా 1.6 లీటర్ల సామర్థ్యం కల అంతకంటే ఎక్కువ కారు, నెలకి 2400 యజమాని ఖర్చులు చెల్లించినప్పుడు, నెలకు 900 ఉద్యోగి ఖర్చులు చెల్లించినప్పుడు. ఇది తీసుకొని ఇప్పుడు లెక్కలు అనేవి మనం చేయడానికి ముందుకు వెళ్దాం. సో ఈ పట్టికలు అన్నీ కూడా ఎక్కువగా బి అనే పట్టిక రావడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటంటే బి అనే పట్టిక యజమానే కారు, యజమానే ఎక్కువ ఖర్చులు చెల్లించాడు. అలాంటి సందర్భంలో మనం ప్రామాణిక విలువ 1 ఎప్పుడైనా ప్రామాణిక విలువ 1ని ఎప్పుడు మనం ఇక్కడ రాయాలి అంటే యజమాని ఖర్చులు చెల్లించినప్పుడు అని గుర్తుపెట్టుకోండి. అదే ఉద్యోగి ఖర్చులు చెల్లించినప్పుడు ప్రామాణిక విలువ 2 అని పెట్టుకోవాలి. అక్కడ 1800 2400 యజమాని ఖర్చులు చెల్లిస్తే గుర్తుపెట్టుకోండి. అక్కడ నెలకు 600, ఇక్కడ 900 యజమాని ఖర్చులు చెల్లిస్తే అదే ఉద్యోగి ఖర్చులు చెల్లిస్తే అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైంది. ఇప్పుడు మనం లెక్కల్లోకి వెళ్దాము. నేను ఎందుకంటే మధ్య మధ్యలో కొంతమంది ఇంకా మన క్లాస్ రూమ్ బయట ఉండిపోతున్నారు అంటున్నారని మనం ఒక్కసారి వాళ్ళ కోసం మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. సరే, అందుకని ఇన్ టైంలో ఉండండి, నాకు కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇక్కడ మనం మోటార్ కార్ పరిలబ్ధి పైన కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. ఈ 5 మార్కులకు ఒకవేళ ఇవ్వదలిస్తే ఈ విధంగా 5 మార్కులకు ఒక చిన్న లెక్క మాదిరిగా ఇస్తాడు. దానిని మనం ఆలోచించి జాగ్రత్తగా కొద్దిగా వర్కింగ్ నోట్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక లెక్కని నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. శ్రీ ప్రదీప్ వ్యక్తి పేరు అన్నమాట. అది ఎస్ఎస్సి. హిందుస్థాన్ పవర్ కార్పొరేషన్ హైదరాబాద్లో ఉంది. అందులో ఉద్యోగి పనిచేస్తున్నాడు. అంటే ప్రత్యేకమైనటువంటి ఉద్యోగిగా చెప్పుకుంటాడు అతను కూడా. హిందుస్థాన్ పవర్ కార్పొరేషన్ అనే దాని యొక్క సంస్థలో హైదరాబాద్లో ఉందట. అందులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే కంపెనీ ఆ ప్రదీప్కి ఒక చిన్న కారును ఏర్పాటు చేసింది. ఇక్కడ చూడండి, చిన్న కారు అని మెన్షన్ చేశాడు. ఒక చిన్న కారును ఏర్పాటు చేసింది. ఇక్కడ చిన్న కారు అనే దాన్ని మనకు వెంటనే లైట్ వెలగాలి ఏంటన్నది. దాని నిమిత్తము ఆయన ఖర్చులు 76,000. అంటే యజమాని ఖర్చులు పెట్టుకున్నాడు అనమాట. ఎంత? 76,000 పెట్టాడు సంవత్సరానికి. అందులో కంపెనీ భర్తీ చేసిన మొత్తం 9,000. కంపెనీ భర్తీ చేయడం అంటే తిరిగి ప్రదీప్ కంపెనీకి 9,000 రూపాయలు చెల్లించాడు అనమాట. అది అర్థం. కంపెనీ భర్తీ చేసింది అతని దగ్గర నుంచి. అది 9,000 రూపాయలు. ఇప్పుడు ప్రదీప్ ఆ కారుని ఉభయ అవసరాలకు వాడుతున్నట్టుగా ఉంది. ఇక్కడ వ్యక్తిగత మరియు ఆఫీస్ అవసరాలకు ఉపయోగిస్తున్నాడు. ఒకసారి చూడండి, శ్రీ ప్రదీప్ హిందుస్థాన్ పవర్ కార్పొరేషన్ హైదరాబాద్లో ఉద్యోగి. ఇది ఎందుకు మనకి ఉపయోగపడుతుందంటే ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగిగా మనం గమనించాలి. కంపెనీ అతనికి ఒక చిన్న కారును ఏర్పాటు చేసింది. చిన్న కారు, ఇది గుర్తుపెట్టుకోండి. దాని నిమిత్తమైన ఖర్చులు 76,000. యజమాని పెట్టిన ఖర్చులు 76,000. కంపెనీ భర్తీ చేసిన మొత్తం 9,000. సో 9,000 రూపాయలు అతను దానికి భర్తీ చేసిన మొత్తంగా చెప్పుకుంటాము. ఇప్పుడు ప్రదీప్ ఆ కారుని వ్యక్తిగత మరియు ఆఫీస్ అవసరాలకు ఉపయోగిస్తున్నాడు. ఇది లెక్క. ఇప్పుడు దీని నుంచి మనం వర్కింగ్ నోట్స్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు కారు యజమాని సమకూర్చినదిగా భావించి ఇక్కడ రాయాలి. కారు యజమాని సమకూర్చినది. ఎందుకంటే ఒక చిన్న కారుని ఇచ్చారని చెప్పి అన్నారు కదా. ఇక్కడ కంపెనీ అతనికి ఒక చిన్న కారుని ఏర్పాటు చేసింది అని అన్నారు కదా. అందుకని కారు యజమాని సమకూర్చినది అని భావించాలి. మరియు ఖర్చులు కూడా యజమాని చెల్లించినప్పుడు సో
ఇక్కడ ప్రదీప్ ఆ కారుని సొంత మరియు ఆఫీస్ అవసరాలకు ఉపయోగించాడు. ఈ 3 పదాలను మనం ఇందులో తీసుకుంటాము. యజమాని సమకూర్చినది, ఖర్చులు యజమాని చెల్లించినది, మరియు ప్రదీప్ ఆ కారుని సొంత మరియు ఆఫీస్ అవసరాలకు ఉపయోగించినది. ఇప్పుడు మనం కొన్ని అంశాలు రాసుకుందాం ఇక్కడ. ఏ టేబుల్ బి ఇక్కడ తీసుకుంటాము. ఏది కారు యజమాని దై ఉండి ఖర్చులు కూడా యజమాని చెల్లించినప్పుడు టేబుల్ బి అనే దాన్ని తీసుకోవాలి. నేను ఈ ఫైల్ మీకు మళ్ళీ ఈరోజు షేర్ చేస్తాను. అందులో ఒకవేళ నిన్న షేర్ చేసిన దాంట్లో ఈ లెక్కలు ఉన్నట్లయితే ఆ లెక్కలు మీరు మనం బుక్లో నోట్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టేబుల్ బి తీసుకుంటాము. మరి టేబుల్ బి ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏమిటంటే కారు యజమాని అయ్యి ఉండి ఖర్చులు కూడా యజమాని పెట్టాడని మనం భావించాం కాబట్టి టేబుల్ బి తీసుకుంటాము. తీసుకుంటే టేబుల్ బి ఏం చెప్తుంది? ఉభయ అవసరాలకు వాడినప్పుడు, ఇక్కడ సొంత మరియు ఆఫీస్ అవసరాలకు ఉపయోగించినప్పుడు ప్రామాణిక విలువ 1 తీసుకోమని చెప్పింది. ప్రామాణిక విలువ 1 ప్రకారం పన్ను విధించును అని అన్నాడు. అది అక్కడ. కాబట్టి ప్రామాణిక విలువ 1 ప్రకారం పన్ను విధించును. తర్వాత బి కారు చిన్నది అని లెక్కలో ఇవ్వబడింది. కారు చిన్నది కాబట్టి అనగా 1600 cc లేదా 1.6 లీటర్ల సామర్థ్యం కంటే తక్కువ కారు అని అర్థం అనమాట. చిన్న కారు అంటే మనకి ఇవ్వబడిన లెక్కలో. అంటే ఏంటిది? ఆ ప్రామాణిక విలువలు కట్టబడేటటువంటి పట్టికలో మొదటి స్టేజ్ అనమాట ఇది. ఫస్ట్ స్టేజ్ చిన్న కారు 1600 cc లేదా అంతకంటే తక్కువ, 1.6 లేదా అంతకంటే తక్కువ లీటర్ల సామర్థ్యం కలిగిన తక్కువ కారు అనమాట. ఇప్పుడు మూడవది కారు విలువ ఎంత తీసుకుంటాము అంటే ఇక్కడ చూడండి, ప్రామాణిక విలువలో 1600 cc అయినప్పుడు ఇక 1800 తీసుకోవాలి కారు విలువ. యజమాని ఖర్చులు చెల్లినప్పుడు ప్రామాణిక విలువ 1800 తీసుకోవాలి. అందుకని ఇక్కడ నేను ఏం చేశాను, కావున కారు విలువ నెలకు 1800 అగును అని రాశాను. కావున కారు విలువ ఎంత అవుతుంది? నెలకి 1800 అనమాట. వెరసి సంవత్సరానికి కదా మనం అక్కడ చూపించాలి అతడు. కాబట్టి 1800 ఇంటూ 12 నెలలు 21,600. ఇది అక్కడ మోటారు కారు పరిలబ్ధి విలువ అవుతుంది. అంటే మనం ట్యాక్స్ కట్టవలసినటువంటి మొత్తం ఎంత అంటే 21,600కి కట్టాలన్నమాట. అది అంటే 21,600 రూపాయలని అవుటర్ కాలంలో చూపించి మోటార్ కారు యొక్క పరిలబ్ధి విలువ అని చెప్పి అతడు 21,600 అక్కడ చూపించాలి. ఇక్కడ మనం గమనిస్తే లెక్కలో మనకి అవసరం లేని అంశాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ 56,000 సంథింగ్ ఎంత ఉంది లెక్కలో, 76,000 అని ఉన్నది, దాన్ని తీసుకోలేదు. 9,000 అతను భర్తీ చేశాడు అని దాన్ని తీసుకోలేదు. కానీ మనం దేనిని తీసుకున్నాము? అక్కడ ఇవ్వనివంటి మనం గుర్తుపెట్టుకుని వెళ్ళాం కాబట్టి, చిన్న కారు కాబట్టి యజమాని ఖర్చులు చెల్లించాడు కాబట్టి ప్రామాణిక విలువ 1 తీసుకున్నాము. తీసుకున్న ప్రామాణిక విలువ 1 ఏం చెప్తుంది? నెలకి 1800 కింద వేసుకోండి కారు విలువని అని చెప్పింది. కాబట్టి నెలకి 1800 రూపాయలని కారు విలువగా తీసుకొని మరి 12 నెలలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. కాబట్టి 1800 ఇంటూ 12ని మనం ఇక్కడ చూపించడం జరిగింది. సో 18 ఇంటూ 1200 ఇక్కడ 1800 ఇంటూ 12 నెలలు 21,600ని మనం మోటార్ కారు విలువగా భావించడం ఉంటుంది. అది ఈ విధంగా ఒక లెక్కలో కారు ఎవరిది, కారు ఖర్చులు ఎవరు చెల్లించారు, కారు యొక్క సామర్థ్యం ఎంత, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారని ఈ 4 అంశాలు మనకి లెక్కలో ఉన్నట్లయితే మనం ప్రామాణిక విలువ 1 ప్రామాణిక విలువ 2 అనేది తీసుకొని దాన్ని బట్టి ఈ విధంగా మనం వర్కింగ్ నోట్స్ రాసేస్తే సరిపోతుంది. మొదట ఏ టేబుల్ వర్తిస్తుంది? టేబుల్ బి వర్తించిందని రాసుకున్నాం. ప్రామాణిక విలువ 1 ప్రకారం పన్ను విధిస్తాము అని రాసుకుంటాము. తర్వాత కారు చిన్నది కాబట్టి, కారు చిన్నది అనగానే మనకి లైట్ వెలగాలి వెంటనే 1600 cc లేదా 1.6 లీటర్లు సామర్థ్యం కంటే చిన్నది అని వెంటనే మనం అక్కడ రాసుకోవాలి. అంటే ఇది 5 మార్కులకి ఇచ్చినప్పుడు, ఇదే 10 మార్కులకి ఇచ్చినప్పుడు ఇంత వర్కింగ్ నోట్స్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఈ ఐడియా కోసం అనమాట ఇది. ఇదే ఒక చిన్నది టకటక మీరు వేసేసుకొని నెలకి ప్రామాణిక విలువ 1 ప్రకారం నెలకి 1800 ఇంటూ 12 అని డైరెక్ట్గా మనం అక్కడ తీసుకొచ్చి వేసేయచ్చు. అంటే ఇది 5 మార్కులకి ఇచ్చినప్పుడు ఈ విధంగా వర్కింగ్ నోట్ చేస్తాం. అదే 10 మార్కులకి ఇచ్చినప్పుడు ఇంత పెద్ద వర్కింగ్ నోట్స్ చేయడం కొద్దిగా తగ్గించుకోవాలి. అంటే నేరుగా ఇక్కడ ఈ డి అనే విలువ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా ఏ అనేది రాసి డి అనేది రాస్తే సరిపోతుంది. ఇప్పుడు టేబుల్ బి ఇక్కడ తీసుకున్నాము, ఇవన్నీ ఇలా రాయాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 2వ లెక్కలోకి వెళ్దాము. అక్కడ చూడండి, 2వ లెక్కలో శ్రీ అనుదీప్ ఎన్ఎస్కే లిమిటెడ్ కంపెనీ బెంగళూరులో డైరెక్టర్. ఇక్కడ ఎన్ఎస్కే కంపెనీ అనేది బెంగళూరులో ఉన్నది, అందులో డైరెక్టర్. ఇతను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి
వ్యక్తి అనుకోండి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా డైరెక్టర్ కదా అలా. సో ఇతనికి కూడా పన్ను పడుతుంది. శ్రీ అనుదీప్ కంపెనీలో డైరెక్టర్ అని అన్నారు కాబట్టి అతనికి కంపెనీ 1800 సీసీ సామర్థ్యము గల కారుని ఉభయ అవసరాలకు ఏర్పాటు చేసింది. చూడండి ఇప్పుడు లెక్క తగ్గించాడు. ఇలాగే 10 మార్కుల లెక్కలో కూడా ఏమవుతుంది, 1 లేదా 2 లైన్లోనే ఈ యొక్క మొత్తం లెక్కలు ఇచ్చేస్తాడు. అంటే అలాగనమాట. శ్రీ అనుదీప్ ఎన్ఎస్కే లిమిటెడ్ కంపెనీలో బెంగళూరులో డైరెక్టర్, అతనికి 1800 సీసీ సామర్థ్యం గల కారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇంతకు ముందు లెక్కలో చిన్న కారు అనే మాట అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, దాని యొక్క సీసీ ఎంత అది ఇచ్చాడు. కాబట్టి 1800 సీసీ అనే దాన్ని మనం ఇక్కడ లెక్కలోకి తీసుకొని ఒక్కసారి మన పట్టికలోకి వెళ్ళాలి. పట్టికలో ఏం చెప్తుంది, 2వ పట్టిక ఏం చెప్తుందంటే అక్కడ 1600 సీసీ లేదా 1.6 లీటర్ల సామర్థ్యం కంటే ఎక్కువ. మరి ఇది ఎక్కువే కదా 1800, కాబట్టి దీనిని పెద్ద కారుగా మనం భావించాలి. భావించి ఆ పట్టికలో 2వ దానిని తీసుకోవాలి అక్కడ. అంటే ఇక్కడ ఇది నెలకు యజమాని ఖర్చులు చెల్లించాడా లేదో అక్కడ చూసుకొని, యజమాని ఖర్చులు చెల్లిస్తే 2400, ఉద్యోగి ఖర్చులు చెల్లిస్తే 900 వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూద్దాం ఎవరు ఖర్చులు చెల్లించారో. సో మోటార్ కారు పరిలబ్ధిని గణించండి. ఇప్పుడు మనం వర్కింగ్ నోట్స్ రాస్తున్నాను. కారు యజమాని సమకూర్చాడు. ఎందుకని ఇక్కడ పూర్తిగా చూడండి, కంపెనీయే సమకూర్చిందని చెప్పి రాసింది. కారు యజమాని సమకూర్చాడు, ఖర్చులు కూడా యజమానే చెల్లించినప్పుడు, ఇక్కడ ఖర్చులు యజమాని చెల్లించాడని అనకపోయినప్పటికీ మనం ఖర్చులు యజమాని కారు యజమాని ఏర్పాటు చేశాడు, ఖర్చుని కూడా మనం యజమాని చెల్లించినట్లుగా మనం ఇక్కడ రాసుకున్నాలి. ఇప్పుడు కారు యజమాని సమకూర్చి ఏమి చెప్పకపోయిన ఖర్చులు కూడా యజమాని చెల్లించినప్పుడు ఇప్పుడు కూడా బి అనేటటువంటి పట్టికే మనకు వస్తుంది. అయితే అనుదీప్ ఆ కారుని సొంతానికి మరియు కంపెనీ అవసరాలకు, ఇక్కడ ఉభయ అవసరాలు అని అన్నాడు కాబట్టి సొంతానికి మరియు కంపెనీ అవసరాలకు ఉపయోగించాడు. కాబట్టి 4 పాయింట్లు ఇక్కడ రాస్తున్నాను. టేబుల్ బి, ప్రామాణిక విలువ 1 ప్రకారము పన్ను విధించబడుతుందని రాస్తాము. ప్రామాణిక విలువ ఎందుకంటే యజమాని ఖర్చులు చెల్లించాడని భావించాము. తర్వాత బి, కారు 1800 సీసీ అనగా 1600 సీసీ లేదా 1.6 లీటర్ల సామర్థ్యం కంటే ఎక్కువ కారు, అంటే పెద్ద కారుగా మనం భావించాలి. అప్పుడు కారు విలువ సి అనే పాయింట్లో నెలకి 2400 తీసుకోవాలి. నెలకి 2400 తీసుకోవాలి. తీసుకుంటే మొత్తం పరిలబ్ధి విలువ ఎంత అవుతుంది, 2400 ఇంటూ 12, 28,800 అవుతుంది. 28,800 అవుతుంది. సో ఇది మోటార్ కారు విలువ, అంటే మోటార్ కారు పరిలబ్ధిగా మనం భావించి దీనిని 10 మార్కుల లెక్కలో కానీ ఇచ్చినప్పుడు అక్కడ అవుటర్లో మనం ఈ యొక్క పన్ను చెల్లించే ప్రాంతంలో వేయవలసి ఉంటుంది. ఒక్కసారి చూడండి, అనుదీప్ ఎన్ఎస్కే లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ అన్నాడు, ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగిన అధికారి కాబట్టి ఇతనికి ట్యాక్స్ పడుతుంది. అతనికి కంపెనీ 1800 సీసీ సామర్థ్యం గల కారుని ఇచ్చాడు. వెంటనే మనకి ఒక ఆలోచన తట్టాలి, 1800 అంటే మనం ఏం గుర్తుపెట్టుకెళ్ళాం, 1600 అనే పేరు గుర్తుపెట్టుకుని వెళ్ళాం, దానికంటే ఎక్కువ కాబట్టి వెంటనే మనకి ఇది పెద్ద కారుగా భావిస్తాము. అలాగే కారుని ఉభయ అవసరాలకు ఏర్పాటు చేశాడు. ఉభయ అవసరాలు కంటే సొంతానికి వాడుకున్నాడు, కంపెనీ అవసరాలకు కూడా అతను వాడుకున్నాడు. అలాంటి సందర్భంలో ఈ యొక్క నోట్స్ రాసుకోవాలి. ఇలాగా కారు యజమాని సమకూర్చి ఖర్చులు కూడా యజమాని చెల్లించినప్పుడు అనుదీప్ ఆ కారుని సొంత మరియు కంపెనీ అవసరాలకు ఉపయోగించాడు. టేబుల్ బి, ప్రామాణిక విలువ 1 అని రాసుకుంటాం. అంటే ఏ టేబుల్ వర్తిస్తుంది, ఆ టేబుల్లో 3 పాయింట్లు మనకు ఉన్నాయి కదా, కంపెనీ అవసరాలకే వాడినప్పుడు, లేదు అతను సొంతానికే వాడినప్పుడు, లేదు కంపెనీ అంటే సొంతానికి మరియు ఆఫీస్ అవసరాలకు వాడినప్పుడు, అందులో చివరిది తీసుకుంటాం అనమాట. అందుకే అక్కడ ఏమొస్తుంది, టేబుల్ బిలో ప్రామాణిక విలువ 1 అనేది ఉంది, అది మొదట వేసుకోవాలంటే ఏది ఇతనికి వర్తిస్తుందో మొదట వేసుకోవాలి. ఏది ఇతనికి వర్తించింది అనేది ఇక్కడ ఏంటంటే టేబుల్ బి వర్తించిందని, ప్రామాణిక విలువ 1 ప్రకారం పన్ను విధించాలని రాయాలి. ఆ తరువాత ఏం చేస్తాం, ఇక్కడ కారు పెద్ద కారుగా భావిస్తాము ఎందుకంటే 1800 సీసీ కాబట్టి. మనకి ఉన్న క్రైటీరియా ఏంటి, 1600 సీసీ కంటే ఎక్కువ, 1600 సీసీ కంటే తక్కువ, ఈ రెండిట్లో ఏదో మనకు తెలియాలి. సో 1600 కంటే ఎక్కువే కదా అక్కడ కనబడుతుంది కాబట్టి పెద్ద కారుగా దీన్ని భావిస్తాము. పెద్ద కారు అయినప్పుడు యజమాని ఖర్చులు చెల్లించినప్పుడు పట్టికలో మనం ఎక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాం. నెలకు 2400 ఇది తీసుకుంటాము. నెలకు 2400 తీసుకొని
12 నెలలకు ఎంత అవుతుందో వేస్తే అది అతని యొక్క పరిలబ్ధి విలువ అవుతుంది. 2400 ఇంటూ 12, సో 4 48 4 2 12 28,800గా మనం భావించాలి. ఇది మోటార్ కారు యొక్క పరిలబ్ధి విలువ అని మనము అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది, ఇక్కడ అవుటర్ కాలంలో. సరే, మరొక లెక్కను చూద్దాము. ఇక్కడ శ్రీమతి పుష్ప మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్. ఈమె కూడా ప్రత్యేకమైనటువంటి అధికారిని. శ్రీమతి పుష్ప ఆమె పేరు. ఆమెకు అన్ని ఖర్చులు, ఇక్కడ చూడండి, శ్రీమతి పుష్ప మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టరు. ఆమెకు అన్ని ఖర్చులు భరిస్తూ 1800 సీసీ కారును, చూడండి, 1800 సీసీ కారును డ్రైవర్తో సహా ఉభయ ప్రయోజనాలకు కంపెనీ కల్పించినది. చూడండి, ఇక్కడ డ్రైవర్, ఇప్పుడు మొదటి 2 లెక్కల్లో డ్రైవర్ లేరు, ఇక్కడ డ్రైవర్ని కూడా లేడీ కాబట్టి ఆమె ఎందుకు డ్రైవ్ చేసుకుంటుంది అని చెప్పి ఆమెకు ఒక డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో డ్రైవర్తో సహా ఉభయ ప్రయోజనాలకు కంపెనీ కల్పించినది. సో మోటార్ కారు పరిలబ్ధి విలువను గణన చేయండి అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ గమనించండి, మనకి మొట్టమొదట ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాదా అంటే మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్ కాబట్టి ప్రత్యేకమైన వ్యక్తి శ్రీమతి పుష్ప. ఆమె కారు ఎవరిది? ఇక్కడ కంపెనీ కల్పించినదని ఒక మాట కనబడింది కాబట్టి కంపెనీ కారు. ఆమెకు మరి ఖర్చులు ఎవరు పెడుతున్నారు? అక్కడ అన్ని ఖర్చులు భరిస్తూ అని మాట ఉన్నది కాబట్టి యజమాని ఖర్చులు పెడుతున్నారు. మరి కారు ఎటువంటి సామర్థ్యం కలిగినది? 1800 సీసీ కారు. అంటే మన క్రైటీరియా ఏంటి? 1600 సీసీ కంటే ఎక్కువ. సో 1600 సీసీ కంటే ఎక్కువ కాబట్టి పెద్ద కారు ఇది. మరి డ్రైవర్ ఉన్నాడా లేదా ఇందులో అంటే డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్తో సహా ఉభయ ప్రయోజనాలు కంపెనీ కల్పించింది అది. ఇప్పుడు మనం ఒక నెరేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. వర్కింగ్ నోట్స్ ఏమని రాస్తాము ఇక్కడ అంటే, కారు యజమాని కల్పించి ఖర్చులు కూడా భరించినప్పుడు శ్రీమతి పుష్ప ఆ కారుని ఉభయ అవసరాలకు ఉపయోగించినప్పుడు, ఇవి మనం ఆ యొక్క లెక్కలోంచి తీసుకున్నటువంటి అంశాలు. దీనిని తీసుకొని మనం ఒక 4 పాయింట్లు ఇక్కడ వేసుకుంటాము. ఏమిటిది? కారు యజమానిది, ఖర్చులు కూడా యజమానే భరించాడు కాబట్టి టేబుల్ బిఏ వచ్చింది ఇక్కడ కూడా. ఇవన్నీ గతంలో వచ్చిన లెక్కలే, అన్ని ఎక్కువగా ఈ టేబుల్ బిఏ ఇస్తున్నాడు, గమనించండి. కాబట్టి టేబుల్ బి ప్రకారం మనం తీసుకుంటే, అలానే మిగతా వాటిని కూడా మనం వదిలిపెట్టాము, వాటి మీద కూడా మళ్ళీ 1-2 10 మార్కులకు వచ్చినప్పుడు ఎక్కడైనా ఉంటే చూసి మీకు ఆ లెక్కలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రామాణిక విలువ 1 ప్రకారం పన్ను విధించబడును అని రాసుకున్నాము. ఇప్పుడు కారు 1800 సీసీ అనగా 1600 సీసీ లేదా 1.6 లీటర్ల సామర్థ్యం కలిగిన కంటే ఎక్కువ కారు అని భావించాలి. ఓకే, మళ్ళీ ఇంకెవరైనా ఉన్నారేమో ఒకసారి చూడటం జరిగింది. ఇక్కడ డ్రైవర్ సదుపాయం కూడా ఈ యజమాని తనకు కల్పించడం జరిగింది. ఇక్కడ కారు విలువ ఎంత అవుతుంది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పటి వరకు కారు పెద్ద కారు, ఖర్చులు యజమాని చెల్లించినప్పుడు ప్రామాణిక విలువ 1 తీసుకుంటాము. దాని ప్రకారము 2400 ఇక్కడ వేసుకున్నాను. కారు విలువ నెలకు 2400. మరి ఈ పట్టికలో చూస్తే డ్రైవర్ సదుపాయం కూడా కల్పించాడు అనుకోండి, యజమాని ఖర్చులు మొదటి బాక్స్, మొదటి వరుస నేను ఇక్కడ పెడుతూ కర్సర్ చూపించాను కదా, ఇది యజమాని ఖర్చులు చెల్లించినప్పుడు. అఫ్కోర్స్ యజమాని ఖర్చులు చెల్లించినా ఉద్యోగి ఖర్చులు చెల్లించినా రెండింటికి 900 నెలకి. కాబట్టి 900 అనే మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఆ యొక్క మొత్తాన్ని అక్కడ వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి డ్రైవర్ సదుపాయం కూడా కల్పించబడితే 900. సో మళ్ళీ లెక్కలోకి వెళ్తాము. ఇక్కడ గమనించండి, కారు విలువ 2400 తీసుకున్నాను. ఎందుకని? 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. 1800 సీసీ కంటే పెద్ద కారు కాబట్టి, తర్వాత యజమాని ఖర్చులు చెల్లించారు కాబట్టి ప్రామాణిక విలువ 1 ప్రకారం 2400 వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు డ్రైవర్ సదుపాయము నెలకి 900, అది కూడా ఇక్కడ దానికి కలుపుకోవాలి. నెలకి ఎంత డ్రైవర్ సదుపాయము? 900, అది కూడా ఇక్కడ వేసుకుంటే 3300 అయ్యింది. ఆ 2400 900 కలిపితే మనకి 3300 అవుతుంది. ఇది ఏంటంటే నెలకు పరిలబ్ధి అనమాట. ఏది? కారు డ్రైవర్తో సహా మనం 3300గా తీసుకోవాలి. ఇప్పుడు పరిలబ్ధి విలువ ఎంత అవుతుంది సంవత్సరానికి అంటే, మొత్తము పరిలబ్ధి విలువ
3,300 ఇంటూ 12 39,600 అవుతుంది. ఇది ఆ శ్రీమతి పుష్ప యొక్క పన్నుకి గురయ్యే పరిలబ్ధి విలువ. ఇప్పుడు శ్రీమతి పుష్ప ఈ పన్నుకు గురయ్యే పరిలబ్ధి విలువను తన 10 మార్కుల లెక్క ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క వర్కింగ్ నోట్స్లో మనం ఇక్కడ బయట కట్టినటువంటిది అందులో డైరెక్ట్గా అక్కడ మోటార్ కారు పరిలబ్ధి విలువ అని డ్రైవర్తో సహా అని రాసి 3,300 అంటే 2,400 ప్లస్ 900 ఇంటూ 12 అని రాసి 3,300 12తో గుణిస్తే మనం 39,600 రూపాయలని అవుటర్లో మనం అక్కడ వేసుకుంటాము. ఇలా ఇప్పుడు చూడండి 1, 2 లెక్కలు డ్రైవర్ లేకుండా ఉన్నటువంటి లెక్కలు. 1వ లెక్కలో మనం చిన్న కారు గురించి చెప్పుకుంటే 2వ లెక్కలో పెద్ద కారు గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ పెద్ద కారు గురించి చెప్పుకోవడం జరిగింది డ్రైవర్తో సహా. అది ఇలా లెక్కల్లో కొద్దిగా మార్పుతోటి మనం ఒక అంశాలను గుర్తుపెట్టుకోవడానికి ఇలా మార్చి తీసుకున్న లెక్క ఇవ్వబడిన లెక్కల్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అలాగే 4వ లెక్కలోకి వెళ్దాము. శ్రీరామ్, ఇది అసెస్సీ పేరు, హెచ్పిఈఎల్ అనే ఒక సంస్థలో ఉద్యోగి. మనకి హెచ్పిసిఎల్ తెలుసు, ఇది హెచ్పిఈఎల్ వేరేగా ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఏదో అయ్యి ఉంటుంది అనుకున్నాం. ఓకే, శ్రీరామ్ హెచ్పిఈఎల్ అనే దానిలో ఒక ఉద్యోగి. అతనికి ఖర్చులన్నీ భరిస్తూ డ్రైవర్తో సహా 1400 cc కారుని యజమాని కల్పించాడు. ఆ కారుని శ్రీరాము ఉభయ అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అయినట్లయితే మోటార్ కారు పరిలబ్ధి విలువను గణన చేయండి. ఒక్కసారి ఇక్కడ గమనిస్తే శ్రీరాము హెచ్పిఈఎల్లో ఉద్యోగి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగిగా మనం చెప్పుకుంటాము. ఖర్చులన్నీ భరించడం ఎవరు? యజమానే భరిస్తున్నాడు. కారుని ఎవరు కల్పించారు? యజమానే కల్పించాడు కారు కూడా. కాబట్టి యజమాని కారు, ఖర్చులు కూడా యజమానే భరిస్తున్నప్పుడు కారు యొక్క సామర్థ్యం ఎంత? 1400 cc మనం భావించాలి. 1400 cc అని ఇక్కడ లెక్కలో ఇచ్చాడు కాబట్టి మనకున్న క్రైటీరియా ఎంత? 1600 cc అని అన్నాడు. 1600 cc కంటే తక్కువ, ఎక్కువ అంటే తక్కువ, అంటే చిన్న కారు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు? ఉభయ అవసరాలకు. ఉభయ అవసరం అంటే అటు సొంతానికి వాడుకుంటున్నాడు, ఇటు ఆఫీస్ అవసరాలకి వాడుకుంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు దాని యొక్క పరిలబ్ధి విలువ ఏ విధంగా కడతాము? కారు యజమాని కల్పించి ఖర్చులన్నీ యజమాని భరించినప్పుడు ఆ కారుని శ్రీరాము ఉభయ అవసరాలకు ఉపయోగించినప్పుడు అని ఒక నరేషన్ రాసేస్తాము. రాసేసి వర్కింగ్ నోట్స్ 4 పాయింట్లు. టేబుల్ బి, ఇక్కడ యజమాని ఖర్చులు యజమానిదే కారు కూడా. టేబుల్ బిఏ వర్తిస్తుంది ఇక్కడ కూడా. 4 సందర్భాల్లో టేబుల్ బిఏ ఉంది మనకి. అంటే ఎక్కువ నేను ఇవన్నీ కూడా ఒక గతంలో ఇచ్చిన లెక్కల్లోనే తీసుకొని చెప్పినవి అనమాట ఇవి. కాబట్టి గతంలో ఇచ్చిన లెక్కలన్నింటిలో కూడా టేబుల్ బి ఎక్కువగా ప్రామాణిక విలువ 1 కూడా వస్తుంది. సో టేబుల్ బి ప్రామాణిక విలువ 1 ప్రకారము పన్ను విధించబడును. ఇక్కడ నెక్స్ట్ బి అనే పాయింట్ చూస్తే కారు సామర్థ్యము 1400 cc 1400 cc అని అన్నప్పుడు మనం వెంటనే అక్కడ ఇవ్వబడినటువంటి అనగా 1600 cc లేదా 1.6 లీటర్ల సామర్థ్యము కంటే తక్కువ కారు అని మనం గమనించాలి. అంటే చిన్న కారు. ఇక్కడ మనం ప్రతిసారి 1.6 లీటర్ల సామర్థ్యం అనే మాటను కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడైనా ఒకసారి 1.6 లీటర్లనే ఇవ్వచ్చును, 1600 cc అనకుండా, 1400 cc అనకుండా. కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రతిసారి రాయవలసి ఉంటుంది. 1.6 లీటర్ల సామర్థ్యము కంటే తక్కువ కారు. ఇక్కడ 3వది డ్రైవర్ సదుపాయం కూడా యజమాని కల్పించాడు. ఇలా డ్రైవర్ సదుపాయం కల్పించినప్పుడు అతనికి నెలకు 900. డ్రైవర్ సదుపాయం యజమాని కల్పించినా లేదా ఉద్యోగి కల్పించుకున్నా డ్రైవర్కి 900 వేస్తాము. ఇప్పుడు డ్రైవర్ సదుపాయం కూడా యజమాని కల్పించినప్పుడు మనము కారు విలువ నెలకు 1800 అని డీలో రాశాను చూడండి. డ్రైవర్ డి కావున కారు విలువ నెలకు 1800 రూపాయలు. డ్రైవర్ సదుపాయం ఎంత? నెలకు 900 రూపాయలు. వెరసి 1800 900 కలిపితే 2700 అవుతుంది. ఈ 2700 అంటే ఏంటి? డ్రైవర్తో సహా కారు యొక్క నెలకు పరిలబ్ధి విలువ అనమాట. మరి అయితే మనం 12 నెలలకు కదా చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్లో, కనుక మొత్తము పరిలబ్ధి విలువ ఈ అనే పాయింట్, మొత్తము పరిలబ్ధి విలువ
2700 ఇంటూ 12 32,400. ఓకే, 32,400. ఇది ఆ యొక్క అవుటర్లో పెద్ద 10 మార్కుల లెక్క ఇదే. అందులో ఎలా చూపిస్తాము, మోటార్ కారు పరిలబ్ధి విలువ డ్రైవర్తో సహా 2700 ఇంటూ 12 32,400 అవుటర్లో అక్కడ చూపించవలసి ఉంటుంది. ఈ విధంగా మనం గమనించినప్పుడు చిన్న కారు ఒక లెక్క, పెద్ద కారుతో ఒక లెక్క, డ్రైవర్ లేకుండా 2 లెక్కలు అయ్యాయి. చిన్న కారుతో ఒకసారి డ్రైవర్తో సహా, పెద్ద కారుతో ఒకసారి డ్రైవర్తో సహా, ఇలా 2 లెక్కలు అయ్యాయి. 4 లెక్కలు ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. సో ఒకటి ఇందులో మొదటి లెక్క ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక్కసారి మొదటి లెక్కలో మనం గమనించి, ఇది మీరు నిన్న నేను షేర్ చేసినటువంటి ఫైల్ కూడా మీరు చదివి ఉంటారు. సో మీ నోట్స్లో నోట్ చేసుకుని ఉండుంటారు. కాబట్టి ఒకసారి నేను వీటి మీద ప్రశ్నలు అడుగుతాను. ఒకసారి జాగ్రత్తగా వీటినన్నీ గమనించి నాకు మీరు చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ప్రదీప్ యొక్క లెక్క ఇవ్వడం జరిగింది. అందులో 76,000 ఖర్చులయ్యాయని కంపెనీ 9,000 భర్తీ చేసి తిరిగి తీసుకున్నదని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లెక్కను చూసినప్పుడు లెక్కలో మనకి యజమానిదా లేదా అంటే మరొక లెక్క మీకు నేను హోంవర్క్ కూడా తర్వాత ఇస్తాను. అదేంటంటే కారు ఈసారి యజమానిది అయి ఉండి ఖర్చులు ఉద్యోగి చెల్లిస్తున్నట్టుగా ఒక లెక్కను కూడా మీకు ఒక హోంవర్క్గా ఇస్తాను. సో అది మీరు తీసుకొని ఒకసారి చేసి నాకు మన గ్రూప్లో షేర్ చేయండి. అది ఎంతవరకు మీరు చేయగలిగారో చూద్దాం. ఒకవేళ ఇదే లెక్కను మనం కారు యజమానిది అయి ఉండి ఖర్చులు ఉద్యోగి చెల్లించాడు అనుకున్నప్పుడు టేబుల్ సి అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి టేబుల్ సి మీకు తీసుకుని వెళ్తాను. ఇదే లెక్కలో కారు యజమాని అయి ఉండి ఖర్చులు ఉద్యోగి చెల్లించాడు అనుకోండి, ఉభయ అవసరాలు అనుకుంటే ఇక్కడ ప్రామాణిక విలువ 2 తీసుకుంటాము, ప్రామాణిక విలువ 2 తీసుకుంటాము. 2 అంటే చిన్న కారు అయితే 600 అనమాట కారు విలువ, పెద్ద కారు అయితే 900 అనమాట. అలా తీసుకొని ఆ 6 నెలకి ఇంటూ 12 వేస్తాము, లేదా 900 ఇంటూ 12 వేసుకుంటాము. అలాగా లెక్కలో ఒకవేళ అది ఇప్పుడు నేను మీకు ఉద్యోగి ఒకవేళ ఖర్చులు చెల్లిస్తే ఆ లెక్కని ఇవ్వడం జరుగుతుంది. అది నేను గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. ఆ లెక్కని మీరు అక్కడ మీరు అంటే మీ యొక్క నోట్స్లోనే ఈ 4 లెక్కల తర్వాత దాన్ని కూడా నమోదు చేసుకొని రేపు నాకు ఆ ఆన్సర్ని పీడిఎఫ్ ఫైల్లో షేర్ చేయండి. ఒక్కసారి అర్జునమ్మ ఒక్కసారి అన్మ్యూట్ చేయమ్మా. అన్మ్యూట్ చేయమ్మా. అర్జునమ్మ మాత్రమే అన్మ్యూట్ చేయండి, మిగతా వారు అందరూ మ్యూట్లో పెట్టండి. తల్లి అర్థమైందమ్మా? ఇది ఎక్కడైనా సందేహం ఉందా నీకు? ఇంకా ఎక్కడైనా ఒకవేళ సందేహం ఉంటుంది, నిన్న క్లాస్కి వచ్చావమ్మా నువ్వు? అర్థమైందమ్మా నీకు? ఎక్కడైనా డౌట్ ఏమైనా ఉందా ఏమా? ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదు ఒకసారి మళ్ళీ చెప్పనా? అదే ఏ పాయింట్లో అర్థం కాలేదు అనేది. అంటే నువ్వు నోట్ చేసుకున్నావా నిన్న నోట్స్? అంటే మోటార్ కార్ ఇంకా రాయలేదా? మోటార్ కార్ నిన్న నేను షేర్ చేశాను. ప్రామాణిక విలువలు కాదు, లెక్కలు రాయలేదు. అదే లెక్కలు వద్దులే, ఈరోజు రాయండి లెక్కలు. అంటే నిన్న నేనైతే ఒకసారి చూసావా అది? అందులో నీకు 4 పట్టికలు ఉన్నాయి కదా. మొదటి పట్టిక ఏమిటి? కారు ఉద్యోగి దయ్యి ఉండి ఖర్చులు యజమాని చెల్లించాడు, అది పట్టిక. అంటే సరే అన్మ్యూట్ చెయ్యి ఒకసారి, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మొదటిది ఒకసారి మిగతా వాళ్ళని ఒకసారి అడుగుతాను, నువ్వు అన్మ్యూట్ చేసుకో. సారీ మ్యూట్ చేసే నువ్వు. తర్వాత పడాల సాయిలక్ష్మి
ఒకసారి అన్మ్యూట్ చేయమ్మా. పడాల సాయిలక్ష్మి. పడాల సాయిలక్ష్మి మన లైన్లో ఉన్నావా? అన్మ్యూట్ చేసి ఒక్కసారి క్లాస్కి రామ్మా. ఓకే. సత్య, కోరుకొండ సత్య. కోరుకొండ సత్య తల్లి, అన్మ్యూట్ చేసి ఒక్కసారి లైన్లోకి రామ్మా. సత్య వాయిస్ వినబడుతుందమ్మా నాది? వినిపిస్తుందా? ఓకే. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్కల్లో ఎక్కడైనా డౌట్ ఉందా? మోటార్ కారు అనే సదుపాయము యజమాని కానీ ఉద్యోగికి కల్పిస్తే, ఎందుకంటే మీకు అర్థమైతేనే కదా నేను ముందుకు వెళ్ళటానికి అవుతుంది. అందుకని ఒకసారి ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అంటే ఇది మనం ఒక 5 మార్కుల వర్కింగ్ నోట్స్ లాగే చేస్తున్నాము. ఇదే 10 మార్కులకి మళ్ళీ లెక్కలు చేసినప్పుడు అందులో కూడా క్రమేపీ వస్తూనే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా ప్రాంతంలో అర్థమైంది అంటే పర్వాలేదు, అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ 4 లెక్కలు కూడా నేను ఇస్తున్నాను. అరుణ, సెరగడం అరుణ, నువ్వు మ్యూట్లో పెట్టమ్మా, వాయిస్ వినబడుతున్నది. నువ్వు మ్యూట్ పెట్టమ్మా, మ్యూట్ పెట్టు. నీ దగ్గర నుంచి నాయిస్ వస్తుంది, అక్కడ మ్యూట్ పెట్టు. ఓకే. సత్య అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇచ్చిన లెక్కలను కూడా మీరు ఏం చేస్తారంటే ఆ 4 లెక్కలు నోట్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ చూడండి. ఏదైనా ఏ ప్లేస్లో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఫోన్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మన గ్రూపులో కూడా పెడితే అందరికీ అక్కడే నేను షేర్ చేస్తాను. అది ఎందుకంటే మనకి ఎక్కువ భాగము ఈ యొక్క పరిలబ్ధి విలువ లెక్కలో రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మరొకసారి నౌకభారతి, నౌకభారతి అమ్మా, ఇక్కడ మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి. అంటే డ్రమ్స్ ఓకే, సరే మ్యూట్లో పెట్టేసుకోండి. నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూట్లో పెట్టేసేయండి అందరూ. ఒక ఫైల్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. మోటార్ కార్ సౌకర్యం అంటే యజమాని తన దగ్గర పనిచేసే ఉద్యోగికి కొంత సౌకర్యంగా ఉంటుందని చెప్పి అతనికి ఒక మోటార్ కారుని వసతిగా పరిలబ్ధిగా కల్పిస్తే, అలాంటి మోటార్ కారు సౌకర్యానికి మనం ఇన్కమ్ ట్యాక్స్లో పన్ను చెల్లించవలసి ఉంటుందా, పన్నుకి అంటే మినహాయింపు ఉంటుందా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనకి లెక్కలో ఇవ్వబడినటువంటి సందర్భాన్ని బట్టి ఇక్కడ 4 సందర్భాలు అనేవి ఉన్నాయి. ఏంటంటే అది కారు ఒకవేళ ఉద్యోగి సొంతమైన కారే ఉంటుంది. యజమాని ఏమంటాడంటే, ఎలాగూ నీకు సొంత కారు ఉంది కదా, ఆ కారునే నువ్వు వాడుకుంటూ ఆఫీస్ పనులకి, నీ యొక్క సొంత పనులకి ఖర్చులు మాత్రం నేను చెల్లిస్తాను అని అంటాడు. అలా అన్నప్పుడు కారు ఉద్యోగిదే, కానీ ఖర్చులు మాత్రం యజమాని పెట్టుకుంటూ ఉన్నప్పుడు, మరి ఖర్చులు యజమాని పెట్టాడంటే ఆల్మోస్ట్ జీతంలాగే కదా అది కూడా పరిలబ్ధిస్తున్నాడు. కాబట్టి ఈ సౌకర్యానికి మనం ఎంతో కొంత అతని దగ్గర నుంచి ట్యాక్స్ కట్టించాలి. అతను అంటే ఇక్కడ ఉద్యోగి దగ్గర నుంచి. కనుక ఉద్యోగికి ఎంత మొత్తము డబ్బులు ట్యాక్స్ రూపంలో కట్టించాలి అనేదే మనం ఇప్పుడు కడుతున్నటువంటి లెక్కలు. అందులో యజమాని ఖర్చులు ఇస్తూ ఉద్యోగి కారుని తిప్పుకుంటున్నాడు. అయితే ఇక్కడ కారు ఒకవేళ ఉద్యోగి పూర్తిగా ఆఫీస్ పనులకే వాడుకుంటున్నాడు. ఉద్యోగి యొక్క సొంత కారుని ఆఫీస్ పనులకి తిప్పుతున్నప్పుడు
ఇక ట్యాక్స్ కట్టమంటే అది ఏమైనా బాగుంటుందా, సబబుగా ఉంటుందా? కాబట్టి ట్యాక్స్ అనేది ఉండదు, ఆఫీస్ పనులకే వాడుతున్నాడు అతను. కారు ఎవరిది కానివ్వండి, ఆఫీస్ పనులకే ఒక కారుని వాడుతూ ఉన్నప్పుడు దానిపైన పన్ను అనేది పూర్తిగా మినహాయించబడుతుంది అని ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉంది. కారు ఎవరిదైనప్పటికీ కూడా ఆఫీస్ పనులకే తిప్పుతున్నప్పుడు అన్ని సందర్భాల్లో కూడా పన్ను ఉండదు ఇక్కడ. అది ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి. తరువాత కారు ఒకవేళ ఉద్యోగి సొంత అవసరాలకు ఉపయోగిస్తే, కారు ఒకవేళ ఉద్యోగి సొంత అవసరాలకు అంటే నా కారే కదా, నేను ఇంకా యజమాని ఖర్చులు పెడితేనేంటి, ఆఫీస్ పనులు కాకుండా నా సొంత పనులకు వాడుకుంటానని ఉద్యోగి అనుకొని సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు వాటి మొత్తం. అంటే ఎలా షికార్కి వెళ్ళటానికో, ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళటానికో, ఇలా తన భార్య పిల్లల్ని తీసుకుని తిప్పుతూ తన సొంతానికే వాడుకుంటున్నాడు. కారు వాడిదే, అది కారు ఉద్యోగిదే. కానీ ఖర్చులు మాత్రం ఎవరు అంటే పెట్రోల్ పోయటం కానివ్వండి, ఖర్చులు అవన్నీ కూడా యజమాని పెట్టుకుంటున్నాడు. అది ఒకవేళ కనుక లెక్కలో మనకి ఇస్తే, అలా కారు ఉద్యోగిది అయి ఉండి ఖర్చులు యజమాని చెల్లిస్తూ కారుని ఉద్యోగి తన సొంత అవసరాలకే వాడుతున్నప్పుడు అని లెక్కలో ఇస్తే, అప్పుడు యజమాని పెట్టిన ఖర్చులు ఎంతో రాసుకుంటాం. ఇందాక చూడండి, ఒక లెక్కలో 76,000 ఖర్చులు ఇచ్చాడు యజమానివి. అలా ఏదైనా ఒక లెక్కలో ఇస్తాడు, యజమాని ఖర్చులు 76,000 తీసుకుంటాము. అలా ఎంతైతే అంత తిరిగి యజమాని దగ్గర 9,000 రూపాయలు భర్తీ చేసుకుంది కంపెనీ, ఆ 76,000 9,000 తీసేస్తాము. మనకు అప్పుడు 67,000 అవుతుంది. ఆ 67,000 రూపాయలని ఇక్కడ పన్ను విధించే పరిలబ్ధి కింద చూపిస్తామన్నమాట. అంటే కారు ఉద్యోగిదై ఉండి ఖర్చులు యజమాని చెల్లిస్తూ, కారు యజమాని ఉద్యోగి తన సొంతానికి వాడుతూ ఉన్నప్పుడు మన లెక్కలో ఈ 3 మాటలు ఉన్నాయనుకోండి, అప్పుడు కారు చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఇది ఇలాగే వేయాలి. గమనించండి, కారు చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, అక్కడ కారు విలువ అవసరం ఉండదు, కారు యొక్క సామర్థ్యం అవసరం ఉండదు. కారు పెద్దదైనా చిన్నదైనా ఇలాగే కట్టాలి మీరు. యజమాని ఖర్చులు 76,000, ఉద్యోగి తిరిగి చెల్లించిన ఖర్చు 9,000 తీసేస్తే 67,000. సో 67,000 పైన అతను అక్కడ పన్ను కట్టవలసి ఉంటుంది. అది ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట. ఇక లేదు, కారు ఉద్యోగిది, వాడు సొంతాంది, ఖర్చులు యజమాని చెల్లిస్తున్నాడు, కానీ ఉద్యోగి చాలా చక్కగా, ఎందుకంటే నా కారు యజమాని ఖర్చులు కాబట్టి రెండింటికి వాడుదామని చెప్పి ఉద్యోగి మంచివాడు అతను భావించి, ఉద్యోగి ఏం చేస్తున్నాడు, సొంత అవసరాలకు కొంత వాడుతున్నాడు, ఆఫీస్ అవసరాలకి కొంత వాడుతున్నాడు. ఈ విధంగా 2 అవసరాలకి వాడుతూ ఉన్నప్పుడు మనం ఈ విధంగా యజమాని ఖర్చులు తీసుకుంటాం. 76,000 తీసుకొని ప్రామాణిక విలువ ఇక్కడ ఎక్కడో ఎంత ఉందో చూసుకుంటాం. 1 లేదా 2, ఒకటే అవుతుంది. ఎందుకు ఒకటే అవుతుంది, ఇక్కడ యజమాని ఖర్చులు చెల్లించాడు కాబట్టి. అయితే ఇక్కడ కారు సామర్థ్యం ఏంటో చూసుకోవాలి. ఈ లెక్కలో కారు చిన్నది అని ఇస్తే 1,400 తీసుకుంటాము, 1,800 తీసుకుంటాము. కారు చిన్నది అన్నప్పుడు 1,800 తీసుకుంటాం. నెలకి ప్రామాణిక విలువ 1,800 ఇంటూ 12 వేసుకుంటాం. అక్కడ యజమాని ఖర్చుల్లోంచి 1,800 ఇంటూ 12 తీసేస్తాం అనమాట. అంటే 21,600 ఎంత వచ్చింది కదా, అది తీసేస్తాం. తీసేస్తే వచ్చిన మొత్తాన్ని పన్ను పరిలబ్ధి కింద చూపిస్తాము. ఇది మొదటి యొక్క టేబుల్. రెండవ టేబుల్ ఏం చెప్తుందంటే, కారు యజమాని సొంతమైందే, ఉద్యోగికి వాడుకోమని ఇచ్చాడు, కానీ ఖర్చులు కూడా యజమానే పెడుతున్నాడు. ఇలాంటి ఏ సందర్భంలో పెడతాడంటే, అతను ఒక ప్రత్యేకమైన ఉద్యోగి, మన సంస్థకి. అతను లేకపోతే సంస్థ నడవదు. అతనితోటి ముడిపడి ఉంది, అతని యొక్క మేధస్సు, అతని యొక్క సామర్థ్యం మనకు అవసరము. ఇలాంటి పరిస్థితుల్లో కారుని యజమాని కొని అతనికి ఇవ్వడం కానీ, అద్దెకి తీసుకొని ఇవ్వడం కానీ చేస్తాడు. అలాగే ఖర్చులు కూడా ఈవెన్ పెట్రోల్, డ్రైవర్తో సహా అతనే పెట్టుకుంటాడు యజమాని. అంటే కారు అంటే వ్యక్తి యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని బట్టి అనమాట. అలా ఇది జరుగుతుంది. ఎక్కువ భాగం ఇదే ఉంది మనకి లెక్కల్లో కూడా. అయితే ఇందులో ఉద్యోగి పూర్తిగా కారుని ఆఫీస్ అవసరాలకే వాడాడు, అసలు పన్ను ఉండదు. ఉద్యోగి కారు సొంత అవసరాలకు ఉపయోగించాడు, మళ్ళీ ఇక్కడ ఇందాక చేసినట్లుగానే యజమాని పెట్టిన ఖర్చులు, డ్రైవర్ జీతం ఉంటే డ్రైవర్ జీతము, ప్లస్ కారు అసలు విలువలో 10%, లేదా అద్దెకు ఉంటే ఆ కారుని అద్దెకి తీసుకుంటే అద్దె విలువను అక్కడ వేసేస్తాము. ఈ విధంగా ఆ 3 అంశాలు కలుపుతాము. కలిపి ఉద్యోగి తిరిగి ఎంత చెల్లించాడో చూస్తాము, ఆ మొత్తాన్ని తీసేస్తాము. అలా చూసుకోవాలన్నమాట లెక్క ఇస్తేప్పుడు. అఫ్కోర్స్ మళ్ళీ పెద్ద లెక్కలు చేసినప్పుడు మీకు మరింత బాగా అర్థమవుతుంది, కంగారు ఏమి పడవద్దు. ఇప్పుడు నేను ఇవ్వబోయే 4 లెక్కలు కూడా ఒకసారి చూడండి. 4 లెక్కలు మీకు చూస్తే మరింత చక్కగా అర్థమవుతాయి.
అలాగే ఇక ఉద్యోగిని ఇప్పుడు ఇదే మనకి 4 లెక్కల్లోనూ ఇదే ఇచ్చాడు. ఇదే పట్టిక బి ఇచ్చాడు. ఉద్యోగి కారుని సొంతానికి మరియు ఆఫీస్ అవసరాలకు ఉపయోగించినప్పుడు ప్రామాణిక విలువ 1 అని వాడాము. ప్రామాణిక విలువ 1 ఏంటి? యజమాని ఖర్చులు చెల్లించినప్పుడు చిన్న కారు అయితే నెలకు 1800, పెద్ద కారు అయితే నెలకు 2400 అది తీసుకుంటామనమాట ఇక్కడ. అలా. అలాగే మూడవది ఏంటిది? కారు యజమానిదై ఉండి ఖర్చులు ఉద్యోగి చెల్లించాడు. ఇక్కడ కొద్దిగా ఉల్టాగా. ఒక్కోసారి ఇది ఇప్పటివరకు రాలేదు కనుక నేను ఒక ఉదాహరణ ఇస్తాను తరువాత మీకు, అది చెయ్యండి. 5వ లెక్క కింద. కారు యజమానిదే, ఖర్చులు ఉద్యోగి చెల్లిస్తున్నాడు. ఇక యజమాని ఖర్చులు అనే ప్రసక్తే ఉండదు ఇక లెక్కలో ఇక్కడ. మరి ఆ కారుని యజమాని ఉద్యోగికి ఇచ్చాక ఉద్యోగి పూర్తిగా ఆఫీస్ అవసరాలకు ఉపయోగించాడు. ఇక్కడ కూడా ట్యాక్స్ ఉండదు. ఏ సందర్భంలోనైనా మనం గమనించవలసింది, పూర్తిగా ఆఫీస్ అవసరాలకు ఉపయోగించాడని లెక్క ఉంటే మీకు ట్యాక్స్ పడదు. అతనికి అవుటర్లో చూపించవలసిన అవసరం, పన్ను పూర్తిగా మినహాయింపు ఉంటుంది. లేదు, ఉద్యోగి కారుని సొంత అవసరాలకు ఉపయోగించుకున్నాడు. గమనించండి, కారు యజమానిది, ఖర్చులు ఉద్యోగి పెట్టుకున్నాడు. కానీ ఉద్యోగి పెట్టుకున్నట్టు అనే పెట్టుకున్నాడు కాబట్టి కారు యజమాని దగ్గర సొంతానికి వాడుకున్నాడు. ఇక్కడ యజమాని ఖర్చులు ఉండవు. ఎందుకనంటే ఉద్యోగి ఖర్చులు పెట్టుకున్నాడు కాబట్టి. కానీ కారు ఖరీదులో 10% లేదా కారు అద్దెని తీసుకుంటాం. తిరిగి డ్రైవర్ జీతం ఒకవేళ లెక్కలేస్తే డ్రైవర్ జీతం కలుపుతాం. అది. ఇక ఉద్యోగి కారును ఉభయ అవసరాలకు వాడాడు అనుకోండి, ఇక్కడే మారుతుంది. ప్రామాణిక విలువ 2 వేయాలి. ఎందుకు ప్రామాణిక విలువ 2 వేయాలి? అక్కడ 2 ఏది ఉద్యోగి ఖర్చులు చెల్లించాడు కాబట్టి ప్రామాణిక విలువ 2 అనే దాన్ని తీసుకోవాలి మనం. ప్రామాణిక విలువ 2 అంటే చిన్న కారు అయితే నెలకు 600 అని, పెద్ద కారు అయితే నెలకు 900 తీసుకుంటాం. అది ఆ పట్టిక ప్రకారము. ఇక్కడ ఇదేంటి, ఉద్యోగి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ కొంత దూరం వెళ్ళాడు, అక్కడ కారు పెట్టేశాడు. మిగతా బస్సునో ట్రైన్నో మరొకటి పట్టుకొని అప్పుడు ఇతర ప్రయాణ సాధనాలు కూడా ఉపయోగిస్తూ వెళ్తున్నాడు. వీటన్నిటికీ యజమాని ఖర్చులు చెల్లిస్తున్నాడు. ఆ సందర్భంలో ఏంటి, కారు ఒకవేళ ఆఫీస్ అవసరాలకే వాడితే ట్యాక్స్ ఉండదు. కారుని ఉభయ అవసరాలకు ఉపయోగిస్తే మళ్ళీ యజమాని ఖర్చులు పెట్టుకున్నాడు కాబట్టి యజమాని ఖర్చుల్లోంచి ఇక్కడ అతను 900 రూపాయలే తీయాలి ఇక్కడ నెలకి. అంటే డ్రైవర్ యొక్క జీతం పేరుతో. అంటే అతనే డ్రైవ్ చేసుకొని మిగతాదంతా అతను వాడుకున్నాడు కాబట్టి నెలకు 900 రూపాయలు తీసేస్తే మిగిలిన దాన్ని పరిలబ్ధిగా చెప్తాము. అది ఇక్కడ ప్రామాణిక విలువలు. ఇది ఒకటి బై హార్ట్ చేయండి అందరూను. దీన్ని చక్కగా చూసినట్లయితే సరిపోతుంది. ఓకే, దీన్ని షేర్ చేస్తాను లెక్కలతో సహా. ఈరోజు రాసేయండి. రాసి మీకు అర్థం కాని ప్లేస్ ఒక్కసారి మీరు నాకు చెప్పినట్లయితే నేను మళ్ళీ రేపటి క్లాస్లో దీన్ని వివరించడం కానీ, లేదంటే ఇంకొక దాంట్లోకి వెళ్తున్నాము, అంటే ఉచిత వసతికి సంబంధించిన లెక్కలు ఏమన్నా రేపు చెప్తాను, అందుకని. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, కాస్త మీరు చదివిన తర్వాత మరింత బాగా అర్థమవుతుంది. మరి నేను షేర్ ఆపేస్తున్నాను. ఓకే.